నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. బొలిశెట్టి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏం సార్ మొత్తానికి 24 అంటున్నారు, 26 అంటున్నారు, 28 అంటున్నారు, ఏంటి సీట్లా లేకపోతే ఏంటి? అసలు ఎవరు చెప్పారో ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు 24 అంటున్నారు, 23 అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ మాట్లాడితే మనం దాని గురించి మాట్లాడుకుంటే అర్థం ఉంది. రూమర్స్ 100 ఉంటే బ్రహ్మనాయుడు గారు సీఎం ఆయన ఎవరంట, ఆయన ఏ మంత్రులు ఎవరంట, అసలు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఏం మాట్లాడింది అనేది మూడో వ్యక్తి తెలియనప్పుడు మనం ఎలా ఊహించుకుని మాట్లాడేస్తాం. ఒకవేళ ఛానల్కి వచ్చినా లేకపోతే అన్ని త్రికాల జ్యోతిష్యుల్లాగా మనం మాట్లాడేసుకుని ఇక్కడ ఇది ఇలా చేయడం, చంద్రబాబు నాయుడు గురించి మీ పార్టీ ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపుతాక మీ పార్టీ ఉందా అంటే ఇక్కడ మనం సీట్లు బయటకు వచ్చినప్పుడు అది మీరు అడిగితే ఆ రోజు కనుక సమాధానం చెప్పడానికి జనసేన పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ప్లస్ చంద్రశేఖర్ గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు జీడిపిలో అభివృద్ధి, వ్యవసాయం గురించి, వీళ్ళు చేసి మంచి పనుల గురించి అన్ని. చంద్రబాబు నాయుడు టైంలో రైతులను ఆదుకునే విధంగా 25,000 ట్రాక్టర్లు ఇచ్చారు. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత 35,000 ట్రాక్టర్లు ఇచ్చారు మొత్తం రాష్ట్రం మొత్తం. అంటే రైతులను ఎవరు ఆదుకున్నారండి? రైతుల్ని వ్యవసాయ విధంగా మరి వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది అయినా పడ్డట్టు ఏమన్నా రైతులు ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు ప్రతి రైతు కంటిన్యూ పెడతా ఉన్నాడు. పండించిన ధాన్యం ఎలా తోలాలి, లారీలు ఎక్కడ మాట్లాడుకోవాలి, ఏ సెంటర్కి వెళ్ళాలి, ఏ మిల్లోడు ఎంత తీసుకుంటాడు, ఎప్పుడు వెనక్కి వస్తాయి అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అభివృద్ధి చెందింది అని మనం ఇక్కడ ఓదర కొడితే దాని అభివృద్ధి అంటారండి. వాళ్ళ పోర్టులు నిర్మాణం అయిపోయినాయి ఆల్రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏ పోర్టులో అయినా ఒక వార్డు వచ్చిన సందర్భం ఉందండి. ఇక్కడ నేను కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. జనసేన పార్టీ తరఫున 1100 కిలోమీటర్ల పోర్టులో 8 హార్బర్లు నిర్మిస్తాం. నిర్మాణం జరిగినప్పుడు అది వర్కింగ్ లో ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు అడావుడి చేసి 4 కొబ్బరికాయలు కొట్టి అయిపోయిందని అంటే దాంట్లో అర్థం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే మెడికల్ కాలేజీలు అని చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజీ అనేది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినాయా లేకపోతే మీరు ఇచ్చినాయా లేకపోతే జిల్లాకో మెడికల్ కాలేజీ కావాలన్నారు? పెట్టాలండి. ప్రభుత్వం అంటే మీరు ఏదో ఊరినే చేసినట్టు మాట్లాడతారంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు టైంలో డెవలప్ అయినాయి. మీరు వచ్చా మీరు చేయాలా? అలాగే చంద్రబాబు గారు చేసినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు దాన్ని ఇప్పుడున్న మంత్రులు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. దాన్ని తీసేయలేదు కదా. మనం అయితే అవి ఉండకూడదని. మరి పైగా నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడకూడదు అన్ని అయిన మరి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారండి? అది మీరు ఆలోచించి మాట్లాడరా? ఎవరైనా మాట్లాడినప్పుడు ఒక మనిషి మీద మన బురద అంటే ఇక్కడ బొలిశెట్టి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి వారిద్దరు ఎవరైనా మాట్లాడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాదు కాబట్టి ఈయన మాట్లాడుతుంటే దాన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం సపోర్ట్ చేయమని ఎవరికైనా చెప్పాడా? లేదా ఇంకో పార్టీకి చేయమని చెప్పారా? మీరు తెలుగుదేశానికి ఊడిగం చేయమంటే తెలుగుదేశానికి ఊడిగం చేయమని వారు అంటుంటే దాన్ని కూడా మీరు మాట్లాడొచ్చు, లేకపోతే ఇంక ఏ రెడ్డి గారైనా మాట్లాడొచ్చు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే పార్టీ గురించి వాళ్ళకి రైట్స్ ఉంటాయి. కానీ జనసేనలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. నేను మాట్లాడింది అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. మీ 30 ఏళ్ళు మేము 30 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పుకున్నటువంటి మీరు ప్రజారంజకమైన పరిపాలన అందిస్తే ఖచ్చితంగా ఉంటారు. ఇవాళ మేము ఓడిపోతాం, మీరు ఓడిపోతాం, మీరు అనుకుంటే మీరు ఓడిపోవాలంటే మేము ఓడిపోతాం అంటారు. కానీ అది ప్రజలు తిరస్కరిస్తారా, మళ్ళీ పట్టాభిషేకం చేస్తారా ప్రజలు ఇష్టం. మీరు అనుకుంటే ఇది జరగదు, మేము అనుకుంటే ఇది జరగదు. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు 100 వ్యూహాలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ మీరు మాట్లాడేసి మేమేమనుకుంటాం మీరు మాట్లాడేసి, ప్రజలు ఏమనుకుంటారో మీరు మాట్లాడేసి, ఇది కరెక్ట్ గా మేము చెప్పింది తప్పులేదు, దేనికైనా ఉంటే నేను చెప్పండి అన్నారు. ఇది తప్పు కదా. మీరు ప్రజలు అనుకుని మీరు ఎలా చెప్తారు? 4 కోట్ల మంది ప్రజల నిర్ణయాన్ని మీరు ఎలా చెప్తారు? 1,60,000 కుటుంబాలు ఉంటే 1,60,00,000 కుటుంబాలు ఉంటే 1,48,00,000 మందికి పథకాలు ఉన్నాయన్నారు. ఎవరికి అందుతున్నాయి? అరువులందరికీ తీసేస్తా ఉన్నారు. కరెంటు బిల్లు పెరిగినని పెన్షన్ తీసేసిన సందర్భం నేను చూపిస్తా. మీరు అన్ని అన్నారు. మీరు పూజేయండి 1,48,000 కుటుంబాలకి, 1,48,00,000 కుటుంబాలకి అందినట్టు మీరు రికార్డు చూపించగలరా? ఈ డిబేట్లలోనో లేకపోతే పేపర్లోనో మనం మోతెత్తుతా అవుతాం. ప్రజల్లో ఏదైతే రియల్ గా అనిపిస్తారో దాన్ని ఓటు రూపంలో మారుస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఎవరితో కలిసాడు లేకపోతే ఈయన ఎవరితో కలిసాడు అని కూడా 2014లో నెగ్గరు. ఇవాళ మీరు ఏంటంటే ఆ రోజు ఓడిపోయారు, తండ్రి మీద సింపతి, మీకు ఒక ఛాన్స్ మీకు పనిచేసింది, దాన్ని బాధ్యత మీ మీద ఉంది. పెట్టుకొచ్చి ఇప్పుడు ఇవాళ ఒక రెడ్ల పరిపాలన జరుగుతుందన్నది రాష్ట్రం అందరికి తెలుసు. రాష్ట్రం అందరికి ఆ పార్టీలో ఎవరున్నా ఎవరికి పవర్ లేదని మేము అంటాం. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కదా దానికి. ఇప్పుడు అక్షయ్ సింగ్ గారు చెప్పింది అక్షయ్ అయ్యి ఉండొచ్చు,
కానీ ఎంతవరకు దాన్ని తీసుకోవాలి మనం? ఇప్పుడు మన ఊహల్ని మనం తెరకెక్కించలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదు కదా మీకు. ఇప్పుడు ఏమంటే 2 పార్టీలు పొత్తులు ఉన్నప్పుడు ఎడగొడతా ట్రై చేస్తున్నారు బ్రహ్మనాయుడు గారు. కొంతమంది సోషల్ మీడియా వైసీపీ ఫేవర్ గా ఉన్నవాళ్ళు అది నాదెండ్ల మనోహర్ని తిట్టో, నాదెండ్ల మనోహర్ చేతులంతా, నాదెండ్ల మనోహర్ జంప్ అయిపోతాడు, ఇలాంటి కామెంట్లు పెడతా ఉన్నారు. కాబట్టి దాని మీద సీరియస్ గా మా నాయకుడు చెప్పింది వాస్తవం. మేము కూడా ఉన్నాం మీటింగ్ లో. ఇప్పుడు దాంతో మాత్రాన మేము అంటే ఆయన ఏ కులం అయితే అండి, మా పిఎస్సీ చైర్మన్, మేము అంతా యాక్సెప్ట్ చేసాం కదా, మీకేంటి బాధ? మీరన్నా మా పార్టీలో ఉన్నారా? మీరు మా పార్టీ సభ్యులా? మీరెవరు కామెంట్ చేయడానికి మేమని అన్నావా? మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరంటే మీరేం సమాధానం చెప్తారు? ప్రజలతో ఎన్నుకోబడ్డాడు ఆయన. ఓ సలహాదారు పరిపాలన చేస్తా ఉంటే ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా ఇది? కాబట్టి ఒకసారి ఆలోచించి మాట్లాడండి చంద్రశేఖర్ గారు. మీరు మీ పార్టీలో ప్లస్ ఉంటే మీరే ప్లస్, దాన్ని ఎదరని తిట్టక్కల్లా. మీరు మంచి చేస్తే మీరే సీఎం. నేను చెప్తానుగా, జనసేన పార్టీ మీరు మంచి చేస్తే, కానీ ఎక్కడ చేశారు? ఇసుకు దోచుకుంటున్నారు, లిక్కర్లో దోపిడీ చేస్తా ఉన్నారు, మైనింగ్ లో దోపిడీ చేస్తా ఉన్నారు, ఎర్రచందనం, గంజాయి విశృంఖంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఒక పక్కన మీరు వచ్చి మేమే సీఎం అంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ప్రజలు ఏనేనే చూద్దాం, మాకు నచ్చపోవచ్చు, ప్రజలకు మీరు నచ్చవచ్చు, అది నేనెవరు చెప్తాకి, మీరెవరు చెప్తాకి. అంటే ఇంతకుముందు 2019లో బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు చెప్పిన పెద్ద కాపులు అందరూ ఏమయ్యారంటే 2019లో మేము ఒక్కళ్ళే వెళ్ళాంగా. అప్పుడు ఈ కాపులంతా వెనక ఉన్నారు. అప్పుడు ఈ పెద్ద కాపులంతా ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు. మరి అప్పుడు ఏం చేశారు? ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎన్ని ఓట్లు వేశారు మీరు? ఇక్కడ బొలిశెట్టి గారు, నేను మీ వ్యాఖ్యల్ని నేనైతే ఇక్కడ ఏకీభవించట్లేదు. ఒక చిన్న వివరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో గతంలో ఈ పెద్ద కాపులందరూ ఏం చేశారు జనసేన పార్టీకి అనేది, గతంలో జనసేన పార్టీకి పొందినటువంటి 19 లక్షల ఓట్లు 50% ఓట్లు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినాయా లేదా అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. జనసేన పార్టీకి 50% ఆర్థిక మూలాలు. కానీ జనసేన కోసం నిజంగా, ఒక్క నిమిషం బొలిశెట్టి గారు, జనసేన కోసం నిజంగా ఖర్చు పెట్టిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు 50% సభ్యులు కాపులు ఉంటే మిగతా 50% మీ ఇతర వర్గాలు ఉన్నారు. మరి ఇంత సగం అంటే ఆ పార్టీలో ఉన్న సగం మంది సభ్యులు కాపు సామాజిక వర్గం నుంచి కష్టపడి ఖర్చు పెట్టి వారు ఈ పార్టీని ప్రొటెక్ట్ చేసుకొని ఈ పార్టీ అధికారంలోకి రావాలి, రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి వారు ఖర్చు పెట్టుకొని కష్టపడి పనిచేస్తా ఉంటే వారి మీద మిగతా వారిని తీసుకొని వచ్చి తొక్కించి వారి మీద వారికి సీట్లు ఇచ్చి ఆ సీట్లు తీసుకున్న పోటీ చేస్తారా? ఎక్కడికక్కడ ఎంతకో కొంతమంది అమ్ముడుపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే కాపులు ఓట్లు లేదంటూ జనసేనలో మిగతా సామాజిక వర్గం వారి చేత కాపు సామాజిక వర్గాన్ని తిట్టించడం అనేది మరి ఇది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందో చూసుకోండి. నేను అనేది మీకు అర్థం అవట్లేదు బ్రహ్మనాయుడు గారు. కాపు సామాజిక వర్గం నుంచి 70 లక్షల ఓట్లు ఉన్నాయనుకోండి, 19 లక్షలు వస్తే 50% కాదండి. ఆ రోజు నేను జనసేనలో పడినటువంటి 19 లక్షల ఓట్లు 50% కాపుల ఓట్లు పడ్డాయి అంటున్నా, అంతేగాని 50% కాపులు వేశారు. బ్రహ్మనాయుడు గారు, నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఈ నాయకులు సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే విమర్శిస్తా ఉన్నారో వాళ్ళు అడుగుతున్నా. 2019లో సింగిల్ వెళ్ళాం కదా, మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? వైసీపీలో ఉన్న కాపులు చెప్తున్నా, అంతేగాని కాపులు ఓట్లు కాదు. కాపులు పార్టీ అయినా ముద్రేసి ప్రయత్నం ఉన్న కులాలు చేస్తాయి. కాపులేమో పూర్తిగా ఇలాగా ఈ రకంగా ఒకరినొకరు దూషించుకోవడం వల్ల పార్టీ వీక్ అవుతుంది తప్ప దాని వల్ల ఉపయోగం లేదు. కాబట్టి కాపులతో పాటుగా బీసీ సమాజ వర్గాలు, ఎస్సీ సమాజ వర్గాలు, మీరు అంబేద్కర్ మనం కట్టించేంత మాత్రాన అంబేద్కర్ కళను ఎక్కడ మీరు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఒక దళిత శిరోమండలం చేసిన ఘనత మీకు దక్కుద్ది. చెప్పనండి బ్రహ్మనాయుడు గారు, ఆయన చెప్పిన దానికి అన్నింటినీ ఆన్సర్ చెప్పాలా. ఒక దళితుడిని, ఒక సుధాకర్ అనే డాక్టర్ని రోడ్డు మీద పెట్టి పోలీసులతో హింసించి చచ్చిపోయేదాకా వెంటనే పాపం మీకు ఎక్కడికి పోద్ది? సుధాకర్ అనే డ్రైవర్ చంపి ఎక్కడికి వెళ్ళిపోద్ది? సుగాలి ప్రీతి కేసు మీరు ఏం చేశారు? దళితులు మీరు చేసిన న్యాయం ఇదా? దళితుల పేరు చెప్పి మీరు ఓట్లు ఎక్కిన తర్వాత మీరు దళితులు చేసిన న్యాయం గురించి మీరు చెప్తే ఖచ్చితంగా శుద్ధివనం, అంబేద్కర్ గారు శుద్ధివనం కట్టినంత మాత్రాన దళితుల కళ నెరవేరినట్టు కాదు. ఖచ్చితంగా దళితులకు మేలు చేయాలి. ఎస్సీ ఎస్టీ మీరు డైవర్షన్ చేశారా లేదా? ఇవన్నీ మానేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మీరు మా శ్రీ మహావైష్ణులాగా మాట్లాడితే ఎలా సార్? కేసీఆర్ చేస్తా ఉండి ఒక విగ్రహం కట్టినంత మాత్రం అంబేద్కర్ గారు ఏమి